Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రీసెంట్గానే మీ అందరికి కూడా జిఎఫ్టిఎస్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున ఈ వీడియోస్లో ఎన్ఐటీస్లో అంటే టాప్ ఎన్ఐటీస్లో మీకు మినిమం మార్క్స్ ఎంత రావాల్సి ఉంటుంది, టాప్ బ్రాంచెస్లో మీరు జాయిన్ కావాలంటే అనే విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మీరు ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారు. మీ అందరికి కూడా జనవరి సెషన్లో రాసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. వాటి జనవరి సెషన్లో చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ చేయకుండా ఏప్రిల్ సెషన్లో మీరు అందరూ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలని, జనవరిలో వచ్చినటువంటి స్కోర్ కన్నా కానీ మంచి స్కోరు, మంచి పర్సంటేజ్ రావాలని, మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం అనమాట. అండ్ ఇవన్నీ కూడా మీకు మొత్తం కూడా 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 32 ఎన్ఐటీస్లో మనకి 24,525 సీట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ తీసుకున్నట్లయితే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద మీకు ఇక్కడ యూనివర్సిటీస్ కింద పెట్టడం జరిగింది. కేటగిరీ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు కొన్ని ఓల్డ్ ఎన్ఐటీస్ని కేటగిరీ 1 కింద, ఇందులో ఈ ఎన్ఐటి ఢిల్లీ అనేది మాత్రం నేను కేటగిరీ 1 కింద పెట్టాను. కొత్తదైనప్పటికీ కూడా ఢిల్లీ అనేది ప్లేస్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. సో మననే ఈ మధ్య రీసెంట్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ కూడా విజిట్ చేశాను. బాగుంది అక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా అక్కడ చదువుతూ ఉంది, తనకు కూడా ప్లేస్మెంట్ వచ్చింది. కేటగిరీ 2లో ఇవి ఉన్నాయి. కేటగిరీ 3లో మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా ప్లేస్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ అయిపోయింది. కొంచెం మంచి సిటీస్ చాలా ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో తీసుకెళ్ళి తాడేపల్లిగూడెంలో పడేశారు. అదొక పెద్ద, ఎందుకంటే మనకి కాలేజ్ ఇస్తున్నప్పుడు ఐఐటి తిరుపతికి ఇచ్చారు, ట్రిపుల్ కర్నూలుకి ఇచ్చారు, అదేవిధంగా విజయవాడలో ఒక ప్లానింగ్ ఉంది, పెట్రోలియం కాలేజ్ వచ్చేసి విశాఖపట్నంలో పెట్టారు. ఏం చేయాలి అర్థం కాక ఎన్ఐటిని తీసుకెళ్ళిపోయి తాడేపల్లిగూడెంలో పడేశారు అనమాట. అది ప్లేస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి మనకి ఎన్ఐటీస్ అనమాట. అవునన్నట్లయితే కింద ఎస్ అని టైప్ చేయండి మీరు. అండ్ ఇక్కడ 25లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్, 26లో మీకు మార్క్స్ రేంజ్ ఎంత ఉండాలనేది అక్కడ ఇచ్చాను. వాటికి ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ మార్క్స్ మీరు పెట్టుకోండి. 99.9% అయితే అక్కడ మినిమం 290 నుంచి 259 వరకు వచ్చింది. ఇక్కడ కూడా కొంత ఈసారి మనకి పేపర్స్ అనేవి కొంత టఫ్గా వస్తున్నాయి కాబట్టి 290 నుంచి 234 అని చెప్పాము. మరి మొన్న టఫ్గా వచ్చినాయి కదా అని చెప్పి ఈసారి అంతకంటే టఫ్ వస్తాయా, మొన్న టఫ్ వచ్చినాయి కాబట్టి ఈసారి ఈజీగా వస్తారా అంటే చెప్పలేము. 2వ తారీఖు పేపర్ ఈజీగా ఉంటుందా, 4వ తారీఖు పేపర్ హార్డ్ ఉంటుందా, ఇవన్నీ కూడా నమ్మకండి. ఏ రోజు ఏ పేపర్ ఎలా ఉంటుందో ఎవరు కూడా చెప్పలేరు. ఆ రోజు రాసొచ్చినటువంటి పిల్లలు కూడా చెప్పినప్పుడు కూడా మేము వీడియోస్ చేస్తానమాట. అవి కూడా అటు ఇటు చేంజ్ అవుతాయి కాబట్టి వాటన్నిటిని నమ్మకుండా ఆ రోజు మీరు తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ యొక్క స్కోర్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్లో కనుక మీ స్కోర్ ఉన్నట్లయితే కొంత మీరు సేఫ్ సైడ్లో ఉంటారనమాట. ఇప్పటికి కూడా చాలా ఎన్ఐటీస్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఎంతవరకు వస్తే మీకు సీట్ వస్తుంది ఏంటని చెప్పేసి. అదేవిధంగా మీ జోస్తా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కౌన్సిలింగ్ కానీ, అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్స్ యొక్క హెల్ప్ కావాలనుకున్నట్లయితే, రేపు మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మీకు ఏది బెటర్ ఆప్షన్ ఏంటనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ నెంబర్ తీసుకొని, ఓకేనా, మెంటర్షిప్, పెయిడ్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. కొంత అమౌంట్ మీరు పే చేసినట్లయితే నా గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. జోస్తా, సీసాపే కాకుండా అదర్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క హెల్ప్ అనేది కూడా మీకు చేస్తాను అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి ఇంకొక ఫెసిలిటీ వచ్చేసి, సో డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ యొక్క స్కిల్ టెస్ట్ అనమాట. ఇది చాలా ఫేమస్ టెస్ట్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో. సో మీ పిల్లవాడికి ఐఐటి వస్తుంది అంటే ఖచ్చితంగా మా టెస్ట్ ద్వారా రాయించవచ్చు. అందరూ వచ్చేసి మీ ఆఫీస్ ఎక్కడ సార్, ఆఫీస్ ఎక్కడ సార్ అంటారు. బెంగళూరులో ఉంది ఆఫీసు, హైదరాబాద్లో ఉంది. అక్కడ దాకా మీరు వచ్చి రాయాలి, చెయ్యాలంటే వేలల్లో ఖర్చు అనమాట. కాబట్టి ఆఫ్లైన్ అనేది తీయించేశాను నేను. ఎందుకంటే అంత పెట్రోల్ ఖర్చు, ఎంత టైం వేస్ట్, నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. మీ ఇంట్లోనే మీరు ఒక 1 అవర్ నాకు గనక టైం ఇచ్చినట్లయితే, మీ ఇంట్లో ల్యాప్టాప్లో కానీ, ఫోన్లో కానీ, ట్యాబ్లో కానీ, డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా ఇట్లా మీరు ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్ రాసి, మీ పిల్లలకి అసలు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్ రాయడానికి మినిమం 8th క్లాస్ అనమాట. 8th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. ఐఐటి ఫౌండేషన్లో ఉంటే ఉంచాలా, తీసేయాలా, లేకున్నట్లయితే వెయ్యాలా, ఉన్నట్లయితే ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే ఏ గ్రూప్కి పనికొస్తాడు, ఐఐటి ఫౌండేషన్లో వేయొచ్చా, ఇప్పటివరకు సిబిఎస్ఈ చదివాడు, మ్యాథ్స్ వస్తుందా లేదా, రేపు సెంటర్లో వేద్దామా అనేటువంటి అన్ని విషయాలు కూడా. ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది, మనోడిని తీసుకెళ్ళి ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దామా, జాయిన్ చేస్తే డబ్బులు వేస్టా, అసలు వీడికి అంత స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది ఒక 1 అవర్ నాకు ఇవ్వండి. మీ పిల్లల యొక్క టోటల్గా నాలెడ్జ్, స్కిల్, ఐక్యూ, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్, సైంటిఫిక్ మెథడ్లో మా ఏఐ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు చెప్తానమాట. సూపర్ ఎక్యురసీ రిపోర్ట్ వస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇది విన్నందుకు ధన్యవాదాలు. అండ్ కమింగ్ టు
ఇక్కడ ఎన్ఐటి సూరత్ కనుక తీసుకున్నట్లయితే సిఎస్సి, ఏఐ, ఈసీఈ అండ్ కెమిస్ట్రీ లాస్ట్ అనమాట. సో ఇక్కడ కూడా మీకు ర్యాంక్ రావాలనుకున్నట్లయితే ఇక్కడ సిఎస్సి రావాలనుకున్నట్లయితే మీకు 8,000 చిల్లర ఉండాలి. 200 మార్కులు అయితే టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 99.5% అయితే ఉండాలన్నమాట. ఏఐ రావాలనుకున్నట్లయితే 99.4% ఉండాలి. 10,000 వరకు ర్యాంక్ ఉండాలి. 195 అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్స్ కాబట్టి ఈడబ్ల్యూఎస్సీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా అంతకంటే కొంత తక్కువ ఒక 2-3% ఈడబ్ల్యూఎస్, ఒక 4% సేమ్ అనమాట. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సేమ్. కొంత ఇంకొక 5% ఎస్సీ అండ్ ఇంకొంత తక్కువ పర్సెంటేజ్ ఎస్టీ. దగ్గరే ఉంటారనమాట. ఈ అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నీ పోయినాయి. ఆ రోజులు పోయినాయి. దాదాపు 1 or 2% ఉంటారనమాట. సో ఇక్కడ ఈసీ తీసుకున్నట్లయితే ఒక 14,000 వచ్చినా కానీ మీకు వస్తుందనమాట. అండ్ ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 62 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ ఒక 10 lakhs ఉందనమాట. ఇది ఒక ఎన్ఐటి. దీని తర్వాత ఎన్ఐటి దుర్గాపూర్ అనమాట. ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చేసి కోర్ బ్రాంచెస్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ సిఎస్సి రావాలంటే 99.4% ఉండాలి. ర్యాంక్ ఎంత ఉండాలి, మార్క్స్ ని తెచ్చుకోవాలి మీరు. ఈసీకి అయితే మీకు 186, 99.2 రావాలి. కెమిస్ట్రీ అయితే ఇక్కడ 96.5. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 80 lakhs, యావరేజ్ ప్యాకేజీ 12.6 lakhs అనమాట. అదేవిధంగా ఎన్ఐటి జైపూర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ సిఎస్సి రావాలంటే 99.7 ఓపెన్ కేటగిరీలో 5,000 వరకు ర్యాంక్ ఉండాలి. డేటా సైన్స్ ఏ అయితే 6,000, ఈసీ అయితే 9,000 అండ్ మీకు మార్క్స్ తీసుకున్నట్లయితే 152 నుంచి 214 మార్క్స్ వచ్చినట్లయితే ఎన్ఐటి జైపూర్లో మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 64 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs ఉందన్నమాట. అదేవిధంగా మీరు ఎన్ఐటి కురుక్షేత్ర తీసుకుంటే ఇక్కడ కురుక్షేత్ర గురించి కూడా మీకు రీసెంట్గా వీడియో చేశాను. చాలా బ్రాంచెస్ అనమాట. అంటే సిఎస్సికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ ఎక్కువ ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సిఎస్సి, ఏఐడిఎస్, ఏఎంఎల్, ఈసీఈ ఇక్కడ తీసుకోండి. 99.6 నుంచి 99.2 వరకు ఒకవేళ సిఎస్సి బ్రాంచ్ కావాలనుకుంటున్నట్లయితే 99.5, 99.6 అంత ఉంటేనే మీకు వస్తుంది అనమాట ఇక్కడ. బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోండి. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 63 lakhs ఉంది. అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ 13 lakhs ఉంది. ఇవి 206 నుంచి 151 మధ్యలో ఉన్నట్లయితే ప్రొడక్షన్ అనేది లాస్ట్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కురుక్షేత్ర తర్వాత మనం తీసుకున్నట్లయితే రూర్కేలా కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ సిఎస్సి కావాలనుకున్నట్లయితే 99.8 ఉండాలి. ఏఏ కావాలనుకున్నట్లయితే 99.8, ఈసీ కావాలనుకున్నట్లయితే 5,000 అనమాట. 99.7. ఓకే. లైఫ్ సైన్సెస్ అయితే మీకు 96.7, 142 మార్క్స్ వచ్చిన వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 62 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 14 lakhs అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎన్ఐటి కాలికట్. ఇక్కడ ఎన్ఐటి కాలికట్లో సిఎస్సి రావాలంటే 99.7, 5,000 చిల్లర ఉండాలి మీకు ర్యాంకు. మార్క్స్ అనేది కూడా 154 నుంచి 214 మధ్య ఉండాలి. ప్రొడక్షన్ అనేది లాస్ట్ బ్రాంచ్ అనమాట. ఈసీ అయితే 8,000, ట్రిపుల్ అయితే 11,000 వరకు వస్తుంది. అండ్ మీకు మార్క్స్ కూడా చెప్పాను కదా. అండ్ మీ పర్సంటేజ్ కూడా సో 99.3, అట్లీస్ట్ ట్రిపుల్ రావాలన్నా కానీ 99.3 ఉండాలి. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 47 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 14 lakhs అనమాట. నెక్స్ట్ మనం హమీర్పూర్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు తీసుకోండి. సో ఇక్కడ కూడా మీకు సిఎస్సిలో అయితే 99.2 వస్తేనే సిఎస్సి వస్తుంది. ఈసీ 5 years అయితే మీకు 170 మార్క్స్ రావాలి. 21,000 ఉన్న వస్తుంది. 98.6 ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 97.7 ఉండాలన్నమాట. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ బ్రాంచ్. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే 97%కి 140 మార్క్స్ వచ్చాయి. 145, 47,000 ఉన్న వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ దాదాపు 3 కోట్ల కూడా వెళ్ళిపోయింది అనమాట ప్యాకేజ్ అని. స్టూడెంట్ టాలెంట్ అది 15 lakhs యావరేజ్ ప్యాకేజ్. అదేవిధంగా ఎన్ఐటి ఢిల్లీ, ఎందుకంటే త్వరగా డెవలప్ అవుతున్నటువంటి ఎన్ఐటీలలో కొత్త ఎన్ఐటీలలో ఢిల్లీ ఒకటి. ఇక్కడ మీకు 99.6 అనమాట. సిఎస్సి కావాలనుకున్నట్లయితే 99.6. అదేవిధంగా ఏఐడిఎస్ అయితే 99.6, 6,000. ఈసీ అయితే 10,000 వరకు వెళ్ళింది. 99.4 అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 58 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 16 lakhs అనమాట. సో ఇది ఢిల్లీ అనేది ప్లేస్ అడ్వాంటేజ్ అనమాట. సోనిపత్ వెళ్ళే రూట్లో ఉంటుంది మనకి. అదేవిధంగా అలహాబాద్, ప్రయాగరాజ్ అంటారు కదా. ఇక్కడ కూడా మీరు తీసుకుంటే సిఎస్సి కావాలనుకున్నట్లయితే 99.8, 223 మార్క్స్ రావాలి. 4,594 ర్యాంకు. ఈసీకి అయితే 8,532, 200 మార్క్స్ రావాల్సి ఉంటుంది. 99.5 అనమాట. లాస్ట్ బ్రాంచ్ మెటీరియల్ సైన్స్ తీసుకున్నట్లయితే 97.6, 152 మార్క్స్. అదేవిధంగా 38,442. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 72 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది. సో అలా ఏది అలహాబాద్లో ఇక్కడ త్రిబుల్ ఐటీ కూడా ఉంది.
సో అది మంచిదా, ఇది మంచిదా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎన్ఐటీకి ఎయ్యండి. అండ్ 20 లాక్స్ ఉన్నాయన్నమాట యావరేజ్ ప్యాకేజ్. 2 మంచి కాలేజీలే. త్రిబుల్ ఐటీ మంచిదే, ఇది మంచిదే. సో నెక్స్ట్ నాగ్పూర్ మనకి దగ్గరలో ఉంటదనమాట. ఆంధ్రాకి, తెలంగాణకి. నాగ్పూర్ తీసుకున్నట్లయితే సీఎస్సీ, ఈసీ, ట్రిపుల్ ఈ తీసుకున్నట్లయితే ఇక్కడ సీఎస్సీ అయితే 99.6 ఎక్కడ తగ్గట్లేదు. అదేవిధంగా ఈసీ తీసుకున్నట్లయితే 10,195 మార్క్స్ 99.4, ట్రిపుల్ ఈ తీసుకున్నట్లయితే 15,183 మార్క్స్ 99.1 అనమాట. మైనింగ్ లాస్ట్ ఇక్కడ 97 పర్సెంటైల్. సో 146, 45,000 అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ 64 లాక్స్, యావరేజ్ ప్యాకేజ్ 17 లాక్స్. అలానే ఎన్ఐటి సూరత్కల్ తీసుకున్నట్లయితే ఇది కూడా కురుక్షేత్ర, సూరత్కల్ ఇవి సిఎస్సి బ్రాంచెస్కి చాలా పాపులర్ అనమాట. స్పెషలైజేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సిఎస్సి అంటే 99.9 రావాలి. సో 1827, 240 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో కంప్యూటేషనల్ డేటా సైన్స్ తీసుకున్నట్లయితే 223 మార్క్స్ రావాలి. 3,471, 99.8. ఈసీ ట్రిపుల్ తీసుకున్నట్లయితే 99.6, 99.8, 206 నుంచి 223 వరకు అనమాట. లాస్ట్ బ్రాంచ్ మైనింగ్ ఇంజనీరింగ్ 28,750, 162 మార్క్స్ వచ్చింది 98.2 అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ 64 లాక్స్, యావరేజ్ ప్యాకేజ్ 25 లాక్స్ అనమాట. దీని తర్వాత ఇక మనకి ఎన్ఐటి తిరుచినాపల్లి. సో అందరూ టాప్ అంటారు కానీ ఇది నా దృష్టిలో మన ఎన్ఐటి వరంగల్ టాప్. ఇది సెకండ్ అంట నేను. ఏంటంటే మన ప్లేస్, మన ఏరియా ఫీలింగ్ అనమాట. వాళ్ళకు ఉంటుంది కదా తమిళ ఫీలింగ్ బాగా. మరి మనకెందుకు ఉండదు? మీ ఇష్టము. జస్ట్ ఏదో చెప్తున్నా అట్లా. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తారు ఆల్ ఇండియా లెవెల్లో. 99.9, 1,400, 449. ఈసీ తీసుకుంటే 3,000, 99.8. చూడండి ట్రిపుల్ ఈ 99.7. ఆ 99.7కి వేరే కాలేజీలో సిఎస్సి వస్తుంది, కానీ ఇక్కడ ట్రిపుల్ ఈ తీసుకున్నారు అనమాట. ఎందుకంటే ఆ కాలేజీ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ 64 లాక్స్ పర్ యానం, యావరేజ్ ప్యాకేజ్ 16 లాక్స్ ఉంది. చూడండి ఇందాక చూపించినటువంటి హమీర్పూర్లో యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ తగ్గిందనమాట ఈసారి. సో నెక్స్ట్ ఇక మనం తీసుకోండి ఇక ఎన్ఐటి వరంగల్. సో సిఎస్సి, సిఎస్సి, ఏఐడిఎస్, ఈసీలో స్పెషలిస్ట్ కూడా వచ్చాయి. ట్రిపుల్ ఈ ఉంది. ఇక్కడ చూడండి ఈసారి 1,27,00,000 ప్యాకేజ్ వెళ్ళిందనమాట. ఇంకొక స్టూడెంట్ ట్రిపుల్ ఈ స్టూడెంట్కి కూడా దాదాపు 50 లాక్స్ ప్లస్ ప్యాకేజ్ వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ 26 లాక్స్ ఉంది. ఈ హోమ్ స్టేట్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ వరకు. ఒకవేళ హోమ్ స్టేట్ తెలంగాణ అయితే ఎవరైనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తెలంగాణ రాస్తుంటే అది వాళ్ళ హోమ్ స్టేట్. సిఎస్సి తీసుకున్నట్లయితే 99.8 అనమాట. అదర్ స్టేట్ అయితే 99.9, హోమ్ స్టేట్ అయితే 99.8. 240 రావాలి అదర్ స్టేట్ వాళ్ళకి, హోమ్ స్టేట్ వాళ్ళకి 223 రావాలి. సిఎస్సి, ఏఐడిఎస్ అయితే 240 రావాలి. ఇక్కడ 223 వచ్చినా వచ్చేస్తుంది 99.8. ఈసీ తీసుకున్నట్లయితే 214 రావాలి. ఇక్కడ 206 వచ్చినా 99.6 అనమాట. ట్రిపుల్ ఈ తీసుకున్నట్లయితే 200 మార్క్స్ రావాలి అదర్ స్టేట్ అయితే. ఇక్కడ 190 వచ్చిన 99.3, 99.5. లాస్ట్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే అదర్ స్టేట్లో 98.2, హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే 97.6 అనమాట. సో ఇది ఎన్ఐటి వరంగల్. ఇది హైయెస్ట్ ప్యాకేజ్. ఇది మనకి యావరేజ్ ప్యాకేజ్ అనమాట. ఎన్ఐటి వరంగల్ అంటే దూరంగా వద్దు అనుకున్న వాళ్ళకి సో టాప్ 3లో ఉంటుంది మన కాలేజీ. టాప్ 5 అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది మనకి అలహాబాద్ కావచ్చు, మనకి ఇటు సూరత్కల్లు, వరంగల్, తిరుచినాపల్లి ఇవన్నీ కూడా టాప్ కాలేజ్ అనమాట. బట్ ఇదే టాప్, ఎందుకంటే మనకు కొట్టాక ఒక ₹1,00,00,000 ప్యాకేజ్. అది ఇది స్టూడెంట్ ఎన్ఐటీస్ యొక్క మార్క్స్, ర్యాంక్స్, పర్సంటైల్. మీరు కూడా ఏదైతే ఏప్రిల్ సెషన్లో మంచిగా రాయండి. జనవరిలో చేసిన మిస్టేక్స్ చేయకండి. ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పెట్టకుండా మీరు చూసుకోండి. అండ్ ఆ రోజు మీరు ఎగ్జామ్ హాల్లో ఎంత చాకచక్యంగా ఎంత స్కోర్ చేయాలి ఏంటనేది అనాలసిస్ చేసుకొని ఓకేనా, మీరు ఎన్ని బిట్లు పెట్టాలి అనేది మీరు డిసైడ్ అయ్యే దాన్ని బట్టే మీ యొక్క పర్సంటైల్ ర్యాంక్ అనేది ఉంటుందన్నమాట. అదే ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి చాలా పెద్ద ట్రిక్ అనమాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. మీ అందరికి కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాస్తున్న అందరు స్టూడెంట్స్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, అండ్ మనం ఎన్ఐటి సిరీస్, ఐఐటి సిరీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టీ సిరీస్ అనేవి చేస్తూనే ఉన్నాము. మీ అందరూ కూడా స్టడీస్లో బిజీ ఉండొచ్చు. బట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉంటాయి. మీరు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటనేది బ్రాంచ్ వైజ్గా కట్ ఆఫ్ ఇవ్వడం అనేది జరిగింది. కేటగిరీ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ఏ బ్రాంచ్లో ఎంత ప్లేస్మెంట్ వస్తుంది ఏంటనేది కూడా చాలా క్లియర్ కట్గా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ చూసుకొని నోట్ చేసుకొని మీరు ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అంటే కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ
ఒక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఫ్యూచర్‌లో మీకోసం వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ వాచ్ చేస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.